సేయింగ్ ఉంది, వెన్ యూ కాంట్ కన్విన్స్ దెమ్ కన్ఫ్యూజ్ దెమ్. అంటే క్లారిటీ ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి, మరింత కన్ఫ్యూజ్ చేయాలి. విమర్శలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు అర్థం లేని ప్రతి విమర్శలు చేయాలి. ఇదే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ చేస్తున్న పని. ఫోన్ ట్యాపింగ్పై సమాధానం చెప్పలేరు, లిక్కర్ కేసుపై నోరు తెరవలేరు, కబ్జాలపై నోరు మెదపలేరు. అలాగని సైలెంట్గా ఉంటే అసలుకే మోసం. ప్రాజెక్టులు ఊసే ఎత్తలేరు, అందుకే కొత్త పాట పాడుతున్నారు. ఏనాడో వారు మరిచి ఎన్నడూ పట్టించుకొని రైతన్న రాగం ఎత్తుకున్నారు. ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగళ్ళ వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. అవసరమైతే ఈ ప్రభుత్వం ముందుకు దిగి రాకపోతే, ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులతో సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ వెనుకాడదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. రైతులను ఆదుకోవాలి, సాగునీరు అందించాలి, రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి, పంటలు ఎండిపోతున్నాయి సాయం చేయాలి, రుణమాఫీ ప్రకటించాలి. పంట రుణాలు తీసుకున్న వారికి బ్యాంకర్ల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రభుత్వం రైతులను పట్టించుకోకపోతే లక్షలాది రైతులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తాం. ఇది బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్య. అంతా బాగానే ఉంది, మరి నిజంగా పరిస్థితి అలానే ఉందా? పంట నష్ట పరిహారం ఇవ్వకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని మాట్లాడడం జరిగింది. మళ్ళీ నదిలో నీళ్ళు ఉన్నా కూడా మీరు విద్యుత్ ఉత్పత్తికి రాయలసీమకు నీళ్ళు వెళ్తూ ఉంటే గుడ్లప్పగించి చూసుకుంటూ ఉండి రైతులకు పంటలకు నీళ్లు లేని గతిని సృష్టించింది మీరు. మేము వచ్చినాక వర్షాలు పడ్డాయమన్నా, వర్షాకాలం వచ్చింది. హరీష్ రావు వ్యాఖ్యలకు అప్పుడే చాలా ఎక్కువ కౌంటర్లు వస్తున్నాయి. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. 10,000 పరిహారం ప్రకటిస్తామని ఎప్పుడూ హామీ ఇచ్చారు. సాగునీరుపై మంత్రి జూపల్లి ఇప్పటికే సమాధానం ఇచ్చారు. నిజానికి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో గడిని దాటి పంటల దగ్గరికి వెళ్ళింది వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. గత ఏడాది ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ సేమ్ ఇలాంటి హడావిడి చేసింది. ఎకరానికి 10,000 చొప్పున పరిహారం ప్రకటించారు అప్పటి సీఎం కేసీఆర్. 150 కోట్లు పంపిణీ కూడా చేశారు. మరో 350 కోట్లకు జీవో జారీ చేసిన నిధులు మాత్రం విడుదల చేయలేదు. 125,000 ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు కుచ్చుటోపి పెట్టింది బీఆర్ఎస్ సర్కార్. ఇవన్నీ కౌంటర్లు, ఎన్కౌంటర్లు. అయితే బీఆర్ఎస్ రైతు రాగం ఎత్తుకోవడం వెనుక అసలు రీజన్స్ వేరే ఉన్నట్టు కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల కౌంట్ డౌన్ కంటిన్యూ అవుతుంది. కల్వకుంట్ల కుటుంబాన్ని స్కామ్లు, వాటితో పాటు వస్తున్న కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కవిత తీహాడ్ జైలుకు వెళ్ళింది. మరికొందరు కీలక నేతల పేర్లు కేసుల్లో వినిపిస్తున్నాయి, ఎఫ్ఐఆర్లలోకి ఎక్కుతున్నాయి. ఇది ఇంటి పరిస్థితి. ఇక పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాత్రి గులాబీ కండువాతో పడుకున్న నేత తెల్లారి లేచేసరికి ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి. పిలిచి టికెట్ ఇస్తామన్నా మాకొద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు నేతలు. దీనికి తోడు పార్టీ పెద్దల ముందే బూతులు, కొన్నిసార్లు ఏకంగా దాడులు. పార్టీలో పరిస్థితి ఇలా ఉంది. ఇక ప్రజల్లో బీఆర్ఎస్పై ఉన్న అసహనం తగ్గలేదు. రాష్ట్రంలో పరిస్థితులు మారలేదు. దీంతో కారు పార్టీలో ఉన్న కంగారు అంతా ఇంతా కాదు. ఏం చేయాలి? ప్రజల అటెన్షన్ గ్రాప్ చేయడం ఎలా? ఏం చేస్తే ప్రజలు పట్టించుకుంటారు? మేడిగడ్డ కుంగుబాటును మరిపించాలంటే ఎలా? కాళేశ్వరం అవినీతిని కనుమరుగు చేయడం ఎలా? గులాబీ నేతల సీటు కిందకు వస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మరిచేలా ఏం చేయాలి? బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్న ఆలోచన నుంచి ప్రజల దృష్టిని ఎలా మరిపించాలి? ఇదిగో ఈ ప్రశ్న నుంచి వచ్చిందే బీఆర్ఎస్ రైతు పోరాటం. మరి బీఆర్ఎస్ రైతు పోరాటంలో అయినా చిత్తశుద్ధి ఉందా అంటే ఆన్సర్ ప్రజలే చెబుతారు. కానీ బీఆర్ఎస్ హయాంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరిగిందో మాత్రం మేం చెబుతాం. ఈ యాసంగిలో వరి పంట వేయకుండా ఇతర పంటలు వేయండి, ధాన్యం తీసుకోము అని చెప్పి నిరాకరిస్తున్నారు. రాష్ట్రాలు ఏం చేయలేవు, ధాన్యాన్ని తీసుకుని ఎక్కడ పెట్టాలి? రాష్ట్రం పెట్టే వ్యవస్థ లేదు, ఎక్స్పోర్ట్ చేసే అధికారం లేదు, మళ్ళీ కేంద్రం దగ్గర పోవాలా? వరి వేస్తే ఉరి, ఇది కేసీఆర్ సీఎంగా ఆనాడు చెప్పిన మాట. ధాన్యం కొనడం లేదని రోడ్డెక్కిన రైతును పట్టించుకున్నారా? ఐకేపీ సెంటర్ల ముందు ధాన్యాన్ని పారబోసి కాలబెట్టిన ఆ దిక్కుకైనా చూసారా? అకాల వర్షాలకు పంట నష్టపోయినప్పుడు అటు సైడ్కు వెళ్ళారా? రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పట్టించుకున్నారా? లేదు. మరి అప్పుడు రైతుల ఆవేదనను ఎందుకు గుర్తించలేదు? వారి ఆక్రోశాన్ని ఎందుకు చూసి చూడనట్టు వదిలేశారు? ఇవి ఇప్పుడు కాంగ్రెస్ నేతలు గులాబీ నేతలకు వేస్తున్న ప్రశ్నలు. ఇవే కాదు, గత కొన్ని రోజులుగా నీటి ఉద్యమాలంటూ కొత్త పోరాటానికి దిగారు బీఆర్ఎస్ నేతలు. ఆనాడు కృష్ణా ప్రాజెక్టులకు పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు అంగీకరించి తర్వాత ఆ నెపాన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టేందుకు ప్రయత్నించారు. కానీ కాంగ్రెస్ కౌంటర్ అటాక్తో కారు జోరు తగ్గించింది.
నిజానికి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ సెంటిమెంట్ను రగులుస్తోంది. ప్రతి ఎన్నిక ముందు ఇదే సీన్ రిపీట్. ఈసారి కూడా అదే జరుగుతోంది. ప్రజలు తెలివైనవారు. ఒకప్పట్లా నోటి నుంచి వచ్చిందే నిజం అనుకునే పరిస్థితిలో లేరు. మాటల వెనుక గుట్టును ఇట్టే పట్టేస్తున్నారు. రాజకీయ రంగును పసిగడుతున్నారు. ఈసారి బీఆర్ఎస్ డైవర్ట్ పాలిటిక్స్ అంతగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ లేవనే చెప్పాలి. ఎందుకంటే కల్వకుంట్ల ఫ్యామిలీపై వస్తున్న ఆరోపణలు, నమోదవుతున్న కేసులను ప్రజలు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాలనలో ఎవరు లాభపడ్డారు, ఎవరు నిండా మునిగారు అన్నది వారికి ఇప్పటికే అర్థమైపోయింది.